You will explain. Sir, Konasima, sir. So one more issue, sir. Sir, here, sir, we don't have any urban bodies, sir. So rural now because of You create urban body now. Paderu. PESA చట్టం కింద we need to create some kind of amendment, sir. PESA కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది, సార్. పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది? సార్ PESA చట్టం, సార్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది, సార్. సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్, సార్, గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, సార్. We'll take it up with the government of India. Yes, sir. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, సార్. ఎస్పెషల్లీ పాడేరు, అరకు. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? సార్ వీ హ్యావ్ గ్రేడ్ 1 లెవెల్లోనే వీ హ్యావ్, సార్, ఆల్మోస్ట్ 8 పంచాయత్స్ ఆర్ హ్యావింగ్ గ్రేడ్ 1, సార్. అండ్ అరౌండ్ 20 to 30 గ్రేడ్ 2 ఉంటుంది, సార్. సో నవ్ లాట్ ఆఫ్ అర్బన్ ఇండికేషన్స్ వచ్చిన వల్ల, సార్, ద రిక్వెస్ట్ ఇస్, సార్, ఈ టౌన్ ప్లానింగ్కి వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్, సార్. వీ డోంట్ హ్యావ్ అర్బన్ అథారిటీస్ ఆల్సో టు గైడ్ అస్. సో రీజన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే, సార్, ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్గా ఉంటుంది. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేది మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్, దాన్ని తీసుకొద్దాం. రూ అర్బన్. మొన్న మాట్లాడుకున్నాం ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సార్ ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, సార్, డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ, స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము, సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది, సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ, సార్. ఎన్ని వస్తాయి మీకు మరిగా? సార్ అరౌండ్ 250 వస్తాయి, సార్. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్, దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్, సార్. అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్ లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్, సార్. యా, యూ డూ ఇట్. నంద్యాల బీ బ్రీఫ్. మీకు ఇచ్చిన టైం కూడా 2 నిమిషాలు ఉంది ఇంకా. సార్ మనకి నంద్యాల, సార్, స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ బేతంచెర్లలో 468 ఉన్నాయి, సార్. అరౌండ్ 5,000 వరకు మనకి అక్కడ వర్క్ చేస్తారు, సార్. ఈ వేస్ట్ అంతా కూడా అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డంప్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, సార్. మనకి